టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ సికింద్రాబాద్ రామకోటి కళ్యాణంలో కళాకారుల హస్తకళ ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హస్తకళ సయ్యద్ అబ్దుల్ తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు సికింద్రాబాద్ చిలకలగూడలో ఘనంగా శివరాత్రి భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు శివరాత్రి సందర్భంగా కొత్తపేట సత్యానగర్ లో షటిల్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ జూబ్లీహిల్స్ మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో అగ్ని ప్రమాదం 1,20,00,000 ఫర్నిచర్ అగ్నికి ఆహుతి ఇక డీటెయిల్స్ కలితే సికింద్రాబాద్ చిలకలగూడలోని జీహెచ్ఎంసీ మున్సిపల్ గ్రౌండ్ లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బండపల్లి సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలు కన్నుల పండుగగా అధిక సంఖ్యలో భక్తులు శివనామస్మరణతో మారుమ్రోగారు. సికింద్రాబాద్ పద్మనాభ నగర్ కౌత రామకోటి కళ్యాణ నిలయంలో స్పెషల్ థీమాటిక్ ఎగ్జిబిషన్ పేరుతో భారతీయ కళాకారుల హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ హస్తకళ ప్రదర్శన ఏర్పాటు ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ సలహాదారులు సయ్యద్ అబ్దుల్ రజాక్ విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారని ముఖ్య నిర్వాహకులు హరికిషన్ తెలిపారు. హస్తకళ ప్రదర్శన ఏర్పాటు 5 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అరుదైన హస్తకళ ఉత్పత్తులను సికింద్రాబాద్ ప్రాంతం ప్రజలకు అందించాలన్నారు. ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే ఈ ప్రదర్శనలో కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, పోచంపల్లి లాంటి ప్రాంతాలతో పాటు బంజారా కలం, కాశ్మీరీ, కాస్, చెర్రకోట, మధుబని కాలనీ లాంటి అనేక హస్తకళ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
का डेवलपमेंट कॉर्पोरेशन द्वारा मिनिस्ट्री ऑफ टेक्सटाइल के सहयोग से लगाया गया है और इसमें 20 आर्टिजन अलग अलग क्राफ्ट के बुलाए गए हैं। यहाँ पे जो इस मेले में जो क्राफ्टमैन आए हैं वे काफ़ी खुश हैं और पहले दिन में उनकी कुछ बिक्री हुई है। वो कहते हैं कि हमारे यहाँ पर अच्छा काम होगा और जो यहाँ पे जो काम हुआ है उसको देख के लोग खुश हैं। और भारत सरकार सहयोग के द्वारा जो प्रदर्शनी है ऐसी हमने विभिन्न जगह पे लगाई है। अभी जयपुर में लगाई थी, बनारस में लगाई थी, हैदराबाद में थी, बंगलौर में बहुत अच्छी सेल हुई आर्टिजनों की। तो यहाँ भी हम ये उम्मीद करते हैं సంవత్సరం నుంచి వాళ్ళకి బిజినెస్ లేదు। ఇది ఒక మంచి అవకాశం కళాకారులకు రకరకాల వస్తువులు పెట్టారు, పోచంపల్లి ఉన్నాయి, బంజారా ఉన్నాయి, మాధవరం సారీస్ ఉన్నాయి। సో ఇక్కడి ప్రజలు వీళ్ళు ఇక్కడి మన తెలంగాణ స్టేట్ నుంచే కాక వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు। వీళ్ళను ఆదుకోవడం మన యొక్క కర్తవ్యం। ఇక్కడి ప్రజలు పద్మనాభ నగర్ ప్రజలే కాకుండా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ మంచి అవకాశం వారు నేను మీడియా మిత్రులను కోరుతున్నది ఏంటంటే మంచి పబ్లిసిటీ। మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తులతో సుభాష్ నగర్లోని ఉమామహేశ్వర దేవాలయం కిటకిటలాడింది। ఉదయం నుండే ఉమామహేశ్వర స్వామికి భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు। తెల్లవారుజాము నుండే భక్తులు క్యూలైన్లోకి చేరుకున్నారు। హరహర మహాదేవ శంభో శంకర అంటూ తమ మొక్కులను చెల్లించుకున్నారు। శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బిజిలి సాంబయ్య మాట్లాడుతూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనందంగా ఉందని, దీనికి సహకరించిన ఆలయ కమిటీకి భక్తులకి ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కట్ట కుమార్, సీనియర్ నాయకులు కట్ట నాగరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి పాల్గొన్నారు। కాబట్టి అన్నగారు ఎన్నో పనులున్నా కూడా మరి ఒక కార్యక్రమం ఇచ్చారు కాబట్టి అట్లాగే కూతురు నాగరాజు గారు ఏది 20 కానీ ఆ యొక్క నీల కంఠానికి చల్లదనాన్ని ఇవ్వాలి అని మనం ఆ యొక్క స్వామి పైన నీళ్లు పోస్తూ మరియు ఆ యొక్క స్వామి పైన పంచామృతాలతో అభిషేకం చేసి ఆ యొక్క శివరాత్రి మహాశివరాత్రి స్వామి మహాశివరాత్రి అక్కడే సంపాదించుకుంటే స్వామి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు। మరియు ఈ ఛానల్ ద్వారా ఈ సందేశాన్ని నేను అందించినట్టుగా ఛానల్ ద్వారా కూడా కానివ్వండి మన గుడి ఇంతవరకు జరుగుతూ ఉంది। అట్లాగనే సంవత్సరం పొడుగుతా కాశీ విశ్వేశ్వర భజన మండల వారు వాళ్ళ సదుద్దేశంతో వాళ్ళు ప్రతి సోమవారం నాడు కూడా గుడికి వచ్చి భజన చేసి ఎన్ని పనులున్నా కూడా చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఒక్కొక్క భజన మండలి పెడితే 10,000 కావాలా 20,000 అనేది 20 పైసలు కూడా వాళ్ళు తీసుకోకుండా ఈ గుడికి సహాయ సహకారంగా భజన మండలికి చేసుకుంటూ వస్తున్నారు। ఇవాళ ఉదయం నుంచి కూడా నిన్న గణపతి హోమం జరిగింది, ఈరోజు రుద్రాభిషేకాలు జరిగినాయి। మరి ఇప్పుడు చెరుకుపల్లి వారి చేత కోలాట కార్యక్రమం ఉంది। మరి ఉదయం 8 నుంచి కూడా భజన మండలి వారు రాత్రి 9 దాకా జరుగుతూ ఉంటుంది। వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం వృతాభక్తిగా చేస్తూ ఉంటాం। ఆ తర్వాత నైటు శివ కళ్యాణం 12 గంటలకు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో, ఎందుకంటే పగలు రాత్రి అనేది ఆయన తేడా తెలియదు। పగలు ఆయనే ఉన్నాడు, రాత్రి ఆయన ఉన్నాడు, చీకటి ఆయన ఉన్నాడు, వెలుతురు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆ టైంలో జరుగుతుంది। మరి అప్పుడు కూడాను 100, 200, 300 మంది నిద్ర కాసి ఆ కళ్యాణాన్ని తిలకించి చూస్తూ ఉంటారు। వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయటం అంటూ జరిగితే అందరూ మన వాలంటీర్లు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కుత్బుల్లాపూర్ కానివ్వండి ఏరియా కానీ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అందరూ కూడా వర్ధిల్లాలని చెప్పి మన సిటీ కేబుల్ ద్వారాగా మీ అందరికీ మీ3 న్యూస్ ద్వారాగా మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన వీరికి మరి మా కార్యకర్తలకి ఈ ప్రజలకి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని దీవిస్తూ
సెలవు తీసుకుంటున్నాను. మారుతి షటిల్స్ గ్రూప్ నేతృత్వంలో ఐ తులసీదాస్ ఆధ్వర్యంలో కొత్తపేట సత్యనగర్లో శివరాత్రి షటిల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, కొత్తపేట బీజేపీ కార్పొరేటర్ పవన్, లింగాల నాగేశ్వరరావు, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ లింగాల రాహుల్ గౌడ్ హాజరై గెలుపొందిన వారికి ట్రోఫీ అందజేశారు. ఆధ్వర్యంలో తులసి గౌడ్ అన్న ఆధ్వర్యంలో మా యూత్ ఎవరైతే ఉన్నారో నేను కూడా ఇక్కడ ఆడుతుంటానండి. ప్రతి సంవత్సరం కూడా ఆడుతుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా ఆడడానికే వచ్చాను ఇక్కడికి. మా ఇల్లు ఈ పక్కనే ఉంటుంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలని చెప్పి మీకు చేయూతను మేమందరం కూడా ఇస్తామని చెప్పి తప్పనిసరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా కార్పొరేటర్ అయినటువంటి బీజేపీ పవన్ కుమార్ గారండి, యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ కార్పొరేటర్ అయిన అత్యధిక మెజారిటీతో ట్విన్ సిటీస్ లో జీహెచ్ఎంసీ కార్పొరేషన్ లో 3వ అతిపెద్ద మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి. మేము ఇంతకు ముందరే చెప్పాం, పార్టీ ఏదైనా అవ్వనివ్వండి, మంచి పనులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు ఆస్వాదిస్తాం. प्रेसिडेंट मनोहर प्रसाद शुक्ला मेरा नाम। आदरणीय हमारे लिए सत्यनगर के लिए ऐसे तुलसी गौड़ के लिए बहुत हम जो भी होंगे हमारे जितना भी शक्ति है उनके लिए धारा करके मैं उनके सामने ठहरने के लिए तैयार हूँ। पवन कुमार जी हमारे साथ में है, हमारे कोई डर नहीं है। కొత్తపేట ప్రజలకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం మారుతి షటిల్ టోర్నమెంట్ తరఫున కండక్ట్ చేస్తున్న తులసి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. తప్పకుండా, ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఉన్నారు, అందరూ కూడా వివిధ కార్యంలో బిజీగా ఉండేటోళ్ళే. కానీ ఈ యొక్క డే రోజు అందరు యూనిటీగా ఉండి ఒక షటిల్ ఆడుతూ రాత్రి జాగరణ చేసుకుంటూ, అదేవిధంగా ప్రైజెస్ టోర్నమెంట్స్ ఉంటూ వాళ్ళ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ తులసి గౌడ్ గారు విధమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇలాంటివే కానీ అదేవిధంగా వాలంటరీ ఆర్గనైజేషన్ సంబంధించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్సే కానీ అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరుగుతుంది. నాకు గత 20 సంవత్సరాల నుంచి పరిచయం. తప్పకుండా వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా నాకు ఇక్కడ పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ లింగాల రాహుల్ గౌడ్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట సత్యనగర్ గ్రౌండ్స్ లో ఎల్ఆర్జీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 3 నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, టీఆర్ఎస్ నాయకులు లింగాల నాగేశ్వరరావు హాజరై గెలుపొందిన వారికి ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు లింగాల రాహుల్ గౌడ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి శివరాత్రికి టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు లోనవ్వకుండా అనునిత్యం క్రీడల వైపు మొగ్గు చూపేలా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎల్ఆర్సీ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్కు నిర్వహించిన మన రాహుల్ గౌడ్ గారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా మన రాహుల్ గౌడ్ గారికి, వారి టీంకు, వారి గెలిచిన వారికి అందరికి కూడా ప్రత్యేకంగా మన శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పేరు పేరున పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ ఎల్ఆర్జీ టీం అని చెప్పి ఇక్కడ ముందు నుంచి కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే వాళ్ళంతా కూడా మా దగ్గరకు వస్తే ఫస్ట్ దయానంద్ అంకుల్ దగ్గరికి వెళ్ళి టోర్నమెంట్ పెడుతున్నామంటే దయానంద్ అంకుల్ గారు మాకు ముందుగా మీరు పెట్టండి, నేను ముందు ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ముందుకు వచ్చి మేము టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక 2 years నుంచి పెడుతున్నాము. ఈ ఇయర్ మొత్తం కూడా అంకుల్ మీరు ఉండాలి అంటే మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి టీంకి కూడా ముందుగా నా వంతు శుభాకాంక్షలు చెప్పుకుంటూ, విన్నర్ అప్ అంటే మార్నింగ్ 9 వరకు అవుతుంది కాబట్టి మొత్తం 25 టీమ్స్ వచ్చాయి ఇప్పుడు వరకు. మొత్తం 6 ఓవర్స్కి పెట్టాము. టీం వచ్చి అంటే మ్యాచ్ వచ్చి 6 ఓవర్స్కి పెట్టినాము. అది పొద్దున 9 వరకు అవుతుంది కాబట్టి ఎవరైనా
జైపూర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుమ్మడి వెంకటరెడ్డి నేతృత్వంలో శివరాత్రి సందర్భంగా టెస్ట్ క్రికెట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుమ్మడి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి శివరాత్రికి టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు లోనవ్వకుండా అనునిత్యం క్రీడల వైపు మొగ్గు చూపేలా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం 5 రోజులుగా కొనసాగుతున్న ఈ పోరులో గెలుపొందిన జైపూరి కాలనీ జట్టుకు ట్రోఫీ అందజేశారు. సుమారు ఎన్ని టీములు పాల్గొన్నాయి? 8 టీములు పాల్గొన్నాయండి. 2 టీంలలో 2 టీంలు సెలెక్ట్ ఫైనల్కి వచ్చాయి. నిలబడ్డ అంటే ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? 6 మంది ప్లేయర్స్. ఎన్ని ఓవర్స్ అండి? ఇది అన్లిమిటెడ్ మ్యాచ్ అండి. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తుంటారా? ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఓకే. ముఖ్య అతిథులు ఎవరు? అంటే శ్రీనివాస్ గుప్తా రాలేదు. ఓకే. అంటే గెలిచిన టీంలకు మీరు ఎటువంటి బహుమతులు? ట్రోఫీ ఇస్తున్నాం. ఓకే. ట్రోఫీలు ఇస్తున్నారా? ఓకే. ఓకే. ఎట్లా ఉందండి యువత ఏ విధంగా? యువత ఏంటంటే చెడుదారు పట్టకుండా ఫిట్నెస్ క్రీడలు ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్క కాలనీలో కూడా నేను చెప్పేది అదే. ప్రతి ఒక్క కాలనీలో కూడా చిన్న చిన్న టోర్నమెంట్ లాగా పెట్టి పిల్లలకు వెంకరెడ్డి గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం పిల్లలను యువతను మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఈ యొక్క స్పోర్ట్స్ తీసుకోవడం చాలా మంచి సందర్భం. అదేవిధంగా ఈ యొక్క శివరాత్రికి ఎలాంటి అడ్డదారులు దొక్కకుండా వేరే ఆలోచనలు రాకుండా ఒక స్పోర్ట్స్ దిక్కు ఇలా ఆడుకోవడం మంచిదే. లేకపోతే మనం చూస్తున్న ఈ మధ్య యువత అంతా కూడా పేకాట ఆడుకుంటా ఇంకా అట్టసమ్మలు ఆడుకుంటా కొద్దిగా తప్పుదారులు పోతున్నారు. ఈ క్రికెట్ ఆడుకోవడం కూడా కొంత మంచిదే. ఇటువంటి మంచి పనులు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వాడవాడలా శివనామ స్మరణతో మారుమోగాయి. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని నైబర్హుడ్ విల్లాస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకుని రుద్ర హోమాలు, శివాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఉదయం శివ పార్వతుల కళ్యాణం జరిగిందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మళ్ళీ నేను మైక్లో చెప్తే బాధపడమాకండి. ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం మంచి విద్య, యశస్సు, కీర్తి, సకల విధాలు కూడా మనం ఏదైతే కార్యం చేస్తుందో ఆ గణపతిని ప్రార్థన చేస్తూ ఉండండి. ముందుగా గణపతి యొక్క హోమం, తర్వాత స్వామివారి కలశంలోకి ఆవాహన. గుడ్ ఈవినింగ్. నా పేరు రాజేందర్ రెడ్డి లేలేటి. నేను ఈ నైబర్హుడ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇది హైదరాబాద్లో చాలా గుడ్ కమ్యూనిటీ. సో మా దగ్గర ఇక్కడ ఈ శివలింగాలు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి. సో రీసెంట్లీ we కన్స్ట్రక్టెడ్ దిస్ టెంపరరీ టెంపుల్ అండ్ మేము ఫ్యూచర్లో పెద్ద టెంపుల్ కట్టాలనుకుంటున్నాం. సో మేము ప్రతి సంవత్సరము ఇది సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. సో నాట్ ఓన్లీ మహాశివరాత్రి, ఆల్ అదర్ ఫెస్టివల్స్ ఆల్సో వీఆర్ డూయింగ్ ది సెలబ్రేషన్. థ్యాంక్ యూ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ద నైబర్హుడ్ గ్రేటెడ్ కమ్యూనిటీ గుండ్లపోచంపల్లిలో శివరాత్రి ఉత్సవాలు రంగారంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రుద్రాభిషేకము మరియు రుద్ర యోగము, రుద్ర యాగము మరియు రేపు శివపార్వతి కళ్యాణము, ఆ విధంగా అన్నదానం కూడా మా నైబర్హుడ్ కమ్యూనిటీలో జరుపుతున్నాము. ఈ నైబర్హుడ్ కమ్యూనిటీ హైదరాబాద్లో అతిపెద్ద కమ్యూనిటీగా ఉంది. ఈ కమ్యూనిటీ విల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ ఈ హోమంలో ఈ యాగంలో పాల్గొని అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ గుడిలో మేము అన్ని రకాల పూజలు హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరుపుకుంటున్నాము.
మనీషా ఆర్ట్స్ మనీషా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గాన సభలో 20 మంది గాయని గాయకులతో శివాయ విష్ణు రూపాయ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా రమణాచారి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శివాయ విష్ణు రూపాయ అనే కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా గాయని గాయకుల పాటలతో సంగీత నృత్యాలతో ప్రేక్షకులను ఎంతో అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మధుబాబు శాస్త్రిని అభినందించారు. శివరాత్రి రోజున ఇంకా చాలా పాటలు ఉన్నాయి. అంబర్పేట్ గోల్నాక డివిజన్లోని మారుతినగర్ కాలనీలో అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసూరి లావణ్య, బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి విచ్చేశారు. శివుణ్ణి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం జాగురన్ కార్యక్రమాన్ని ప్రారంభించి హారతి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. శివరాత్రి పర్వదినాన్ని వాడవాడలా జరుపుకుంటున్నారని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, కరోనా దూరం కావాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని పప్పిబాయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో చిన్న, ప్రవీణ్, కిరణ్, బాబన్న పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి మా బస్తీ ప్రజలు, పెద్దలు అందరూ చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటాం. దీనికి మా ప్రయాణన్న గారు కానివ్వండి, బాబన్న గారు కానివ్వండి, చాలామంది పెద్దలు, ప్రవీణ్ దుబే గారు కానివ్వండి, అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకి అతీతంగా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతాం. మా అంటే అందరినీ కలుపుకోవాలి, మన హిందూ జాగరణని మనం ముంగడికి తీసుకుపోవాలని ఇట్లాంటి కార్యక్రమం సంతోషంగా ఉన్నది. అందరికీ ठीक है, लेकिन लास्ट वीक जब भैंसा में जो इंसिडेंट हुआ था, जो इंसिडेंट कराए जिहादी मदरसों ने, उनको कड़ी शिक्षा दी जाए तेलंगाना गवर्नमेंट. यही हम सब శివుని యొక్క పూజలు, అర్చనలు, అభిషేకాలు చేసి రాబోయే సంవత్సరం మొత్తం కూడా
వారి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలనేటువంటి ఆశీర్వాదం తీసుకొని అనేక మంది భక్తులు, వేలాది మంది భక్తులు కూడా కఠోరమైనటువంటి ఒక దీక్షతోటి సాయంత్రం వరకు కూడా ఉండి మరి శివుణ్ణి అభిషేకం చేసి వారి యొక్క దీక్షను ఉపసంహరించి అదేవిధంగా రాత్రి కూడా జాగరణ చేసేటువంటి ఒక అభిప్రాయంతో చాలామంది భక్తులు మాతా జాగరణలు కానీ భజనలు కానీ శివుని యొక్క అర్చనలు కానీ ఇస్తూ ఉన్నాం. రాష్ట్రం మొత్తంలో కూడా అమర్పేట్ నల్లకుంట శ్రీ జగద్గురు శృంగేరి శంకర మఠంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శృంగేరి శాఖాధిపతి కృష్ణారావు దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంతానోత్పత్తికై మొదటిసారి పోసుకుంటున్నాము అని అర్థం. మాంగళ్యమైనటువంటి తంతు అంటే దారబడిపోయింది సంస్కృతంలో, ఇంగ్లీష్ లో థ్రెడ్ అంటాం, సంస్కృతంలో తంతు అంటే దారము. జూబ్లీహిల్స్ మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరికర్ అనే షార్ట్ సర్క్యూట్ తర్వాత ఫర్నిచర్ దుకాణంతో ఈ మంటలు చెలరేగాయి. యజమాని చెప్పిన ప్రకారం ఈ స్థలంతో సహా దాదాపు 1,20,00,000 ఫర్నిచర్ అగ్నికి ఆహుతయిందని తెలిపారు. ఫర్నిచర్ దుకాణానికి జరిగిన నష్టంతో పాటు ఈ అగ్ని ప్రమాదం గందరగోళాన్ని సృష్టించింది. 24 సంవత్సరాల వయసు గల అబ్దుల్ అజీజ్ నడుపుతున్న స్టాండర్డ్ మోటార్లు అనే ఫర్నిచర్ దుకాణం ప్రక్కన ఒక మోటార్ సర్వీస్ షాప్ను కూడా దెబ్బతీసింది. మంటల కారణంగా 7 వాహనాలు కాలిపోయాయి. దుకాణం కూడా దాదాపు 25 లక్షల నష్టం జరిగిందని వాపోయారు. ఈరోజు था रात में घर पे मेरे को सुबह 6 बजे मालूम हुआ था। भैया सामने मेरे को बच्चा बोला రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద ఓ ఇన్నోవా కారు పల్టీ కొట్టిన ఘటనలో 6గురికి గాయాలయ్యాయి. కారు శంషాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున 6గురు ప్రయాణికులు ఇన్నోవా కారులో శంషాబాద్ నుండి నగరానికి వెళ్తున్నారు. అయితే కారు సాతంరాయి వద్దకు రాగానే పల్టీ కొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడిన వారు ఎవరు అన్నది ఇంకా తెలియడం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీఐఏ పోలీసులు క్రేన్ సాయంతో కారును తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ కామకోటి కళ్యాణంలో కళాకారుల హస్తకళ, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హస్తకళ సయ్యద్ అబ్దుల్. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. సికింద్రాబాద్ చిలకలగూడలో ఘనంగా శివరాత్రి, భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. శివరాత్రి సందర్భంగా కొత్తపేట సత్యానగర్లో షటిల్ టోర్నమెంట్, ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్. జూబ్లీహిల్స్ మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో అగ్ని ప్రమాదం, 1,20,00,000 ఫర్నిచర్ అగ్నికి ఆహుతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.